తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం ప్రసాద్ కుమార్ తమ నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. నామినేషన్ దాఖలు సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డెం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇవాళ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్ ఎన్నికపై పొట్టిన స్పీకర్ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు. ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహతో కలిసి సచివాలయంలో అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ విఠల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 83 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిఠల్ను ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తుంటి మార్పిడి చికిత్స అనంతరం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు. సినీ నటుడు నాగార్జున కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను కలుస్తున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను కలుసుకోవడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని విమర్శలు మానుకోవాలని మంత్రి మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారని ఆయన అన్నారు. తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి హామీ తెలిపారు. ప్రొఫెసర్లు, మాజీ మంత్రి, ఎంపీ చేసిన కరెన్సీ గారు లాంటినే ఇది ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటున్నారు. ప్రజాస్వామ్యంగా మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ సభ్య సమాజం అసహించుకుంటూ ఉంది. కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఈ విధంగా మాట్లాడతారా? ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాలే, ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు, ప్రభుత్వం నడవదని ఒకరు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని ఒకరు. అంటే స్థిరంగా ప్రభుత్వం నడవాలి, బాధ్యతగా ప్రతిపక్షంగా మేము వ్యవహరించే ప్రభుత్వాన్ని ఏదైనా లోటుపాట్లు ఉంటే చూపాలనేటువంటి ప్రజాస్వామిక విలువలకు కూడా ఇవ్వకుండా ఇంతసేపు నెగటివ్ మాట్లాడేటువంటి మైండ్ సెట్ మార్చుకోమని కోరుతున్న వాళ్ళు. ప్రజలు తీర్పిచ్చారు, ప్రభుత్వం మారింది, మీ మైండ్ సెట్ కూడా మార్చుకోండి. ప్రతిపక్షాలకు కూడా విలువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దాన్ని వినియోగించుకుంటే ఇటువంటి రాజకీయ క్రీడలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరికైనా చూస్తూ ఊరుకోదు. ఈట్కా పత్తర్ జవాబు ఇటుక జవాబు పత్తర్ అయితే అన్నట్టుగా చాలా గట్టిగా జవాబు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త అనే మాట సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వానికి సంబంధించి సహకారం తీసుకోవడానికి మేము సిద్ధంగా, ఓపెన్ డోర్. ప్రజల అభిప్రాయాలు అడుగుతూ ఉంటే ప్రతిపక్షాలను ఎందుకు మేము వద్దంటాం? కానీ ఊరికైనా వారం కూడా కాకముందే 10 మంది ఎమ్మెల్యేలు పోతారు. ఎవరు జ్యోతిష్యం చదివా? రాజాసింగ్ ఎందుకట్లా మాట్లాడుతూ ఉన్నారు? జాగ్రత్త అని చెప్తాను. మీరు అనవసరపు అంశాలు, ఇప్పుడు ప్రోటెన్ స్పీకర్ ఇష్యూస్ కూడా సీనియారిటీ ప్రకారంగా ప్రోటెన్ స్పీకర్ పెడతారు. ప్రతి దాంట్లో కూడా మతపరమైన అంశం తేవాలనే ప్రయత్నం చేస్తే, లేకపోతే ముందుగానే కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాలు చెప్పింది హైదరాబాద్లో మత కళాలు వస్తాయంటే మీరు బీజేపీ కలిపి అంగు ప్రభుత్వం తెచ్చి కాంగ్రెస్ లోటాలే ఇంతకుముందు అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదనేది దీన్ని ఈ మాటల ద్వారా నిరూపణ అవుతుంది కదా. ప్రజలు గమనించాలని కోరుతాను. తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ కూలిపోవాలి, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేకపోతే మెజార్టీ 3 కలిపితే మెజార్టీ ఎక్కడిది? అంటే వాళ్ళ కుట్ర, వ్యూహము, ఆలోచన అర్థమవుతా ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా కాంగ్రెస్లో గెలిచిన బిడ్డలు
ఎవరు కూడా పోయే పరిస్థితి కానీ అటువంటి ఆలోచనలు చేయరు. ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరిక చేస్తారు. ప్రజాభవన్ ఇక నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ఉండనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చారు. ఇదే భవనంలో ప్రభుత్వం ప్రజాదర్బార్ను నిర్వహిస్తుంది. ఇది ప్రజాభవన్ గా మారిన తర్వాత చాలా కాలంగా ఇక్కడ ఉన్న ఇనుప కంచెను తొలగించారు. ఇప్పుడు ఈ భవనాన్ని మల్లు భట్టికి అధికారిక నివాసంగా కేటాయించారు. మరోవైపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంసీ హారెచార్డి భవనం సువిశాల స్థలంలో ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతా పరంగా అనుకూలంగా ఉంది. వాహనాల పార్కింగ్ కు అనుకూలంగా ఉంది. దీంతో ఇక్కడే ఉండాలని చాలా మంది సీఎం రేవంత్ రెడ్డికి సూచించారని చెబుతున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు ప్రారంభించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయడానికి తాము ఎంత కష్టపడ్డామో తమకు మాత్రమే తెలుసని చెప్పారు. అలాంటిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ గురించి అడ్డగోలు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఈ హామీ ఎలా అమలు చేస్తారో తాము కూడా చూస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 10 రోజుల్లోనే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పారన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతాపత్రం విడుదల చేస్తామన్న మంత్రుల వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశం ఒకటేనని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పడానికే ఈ హంగామా అంతా అని కేటీఆర్ విమర్శించారు. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతుందని మంత్రి సీతక్క బుధవారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అసలు ఆట ఉందని, అలవికాని హామీలు ఇచ్చారని అంతకుముందు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులకు అంతా తొందరపాటు పనికిరాదన్నారు. అధికారం పోయిందన్న బాధ వారిలో కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో తాము ఇచ్చిన హామీలకు బీఆర్ఎస్ మరిన్ని జోడించి చెప్పిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు వారు ఎలా ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని తాము నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిచిందని ప్రజలంతా సంతోషపడుతున్నారని చెప్పారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తొలుత తన భార్య పద్మావతితో కలిసి ఢిల్లీ జన్పథ్లో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. అక్కడి నుంచి పార్లమెంటుకు వెళ్లారు. అక్కడ స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తాను పార్లమెంటుకు వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామాను సమర్పించాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నుంచి గెలుపొందారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు. 6 గ్యారంటీల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు విక్రయిస్తున్న వారిపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6G కార్డు పేరిట అక్రమాలు, ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఇలాంటి కార్డులు ఒకటికి 200 నుంచి 300కు అమ్ముతున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు పంపిణీ చేయలేదని, ప్రజలు మోసపోవద్దని సునీతారావు సూచించారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరికి కూడా ఇట్లాంటి కార్డ్స్ ఇష్యూ చేయలేదు. మీరెవరు మీ సేవకు గానీ ఈ సేవకు గానీ పోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ గా పబ్లిక్ గా మీకు ఇట్లాంటి కార్డ్స్ గురించి ఏదైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా మీ దృష్టికి మేము తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ కార్డ్స్ అన్ని ఫేక్ కాబట్టి మీరు నష్టపోయిన మీ డబ్బులు మళ్ళీ మీకు తిరిగిప్పించాలని చెప్పి నా కోరిక. ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయమంటున్నాం. ఎవరి డబ్బులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయో వాళ్ళందరికీ కూడా తిరిగి రిటర్న్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. తమ భూమిని ఆక్రమిస్తున్నారంటూ గిరిజనులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలంలోని కేశవాపురంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తూ షామీర్పేట పోలీస్ స్టేషన్లో భిక్షపతి అనే వ్యక్తితో కలిసి పలువురు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన షామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మల్లారెడ్డిపై పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భూ అక్రమలో మల్లారెడ్డి అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా గిరిజనుల కోసం కేటాయించిన భూమిని వాళ్ళ వారసత్వంగా ఉన్న భూములపై మల్లారెడ్డి కబ్జాకు పాల్పడుతున్నారని బాధిత గిరిజనులు వాపోయారు. ఉన్నారు వీళ్ళు 8 మెంబర్స్, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ పేరు సైన్స్ 8 మెంబర్స్ ఎవరైతే హరిమోహన్ రెడ్డి, శివుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది కానీ ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేవు. కాబట్టి వెంటనే తక్షణమే వాళ్ళ మీద ఫిర్యాదులు చేయాలి. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయితే అయింది కానీ వాళ్ళ పూర్తి పేర్లతో ఎఫ్ఐఆర్లు జరగలేదు. చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇస్తే, మల్లారెడ్డి అంటే ఏ మల్లారెడ్డి అనుకుంటాము? మల్లారెడ్డి అంటే చాలా మంది ఉన్నారు. మల్లారెడ్డి ఇప్పుడు మాజీ మంత్రి, అప్పుడేమో మినిస్టర్ గా ఉండేది. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మినిస్టర్ మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. వారు జస్ట్ మల్లారెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఎంతవరకు ఇది తగదని చెప్పేసి మీ ద్వారా నేను మల్లారెడ్డి పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నాను. ఎవరు ఇప్పుడు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా పెద్ద మనుషులు, భిక్షపతి, ఇంకో నలుగురు అనామకులను తీసుకెళ్లి మా ఎవ్వరికి తెలియకుండా, మాది చాలా పెద్ద కుటుంబం, 10 మంది అన్నదమ్ములం మేము, ఎవ్వరికి తెలియకుండా మిగిలింది లాస్ట్ వారసుడు భిక్షపతి ఒక్కడే. అంటే మా తాతల భూమి అది. మా తాతల భూమిలో మేము దాదాపు ఇప్పుడు 70 సంవత్సరాల నుండి మా నాన్నలు మా తాతలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ భూమిని మా తాత పేరు మీద భూమిని మా తాతను చంపేస్తుంటే మేము ఏంటంటే దాని మీద కాంపిటీషన్ ఉన్నాం. ఇచ్చినప్పుడు అలా మా తాత పెద్ద మనుషులు చనిపోయిన తర్వాత 1994 నుండి మేము కూడా కంప్లైంట్ పెట్టినాం. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ మల్లారెడ్డి అనేటాడు మధ్యలో వచ్చేసి మా భూమిని ఎందుకు కబ్జా చేసుకుంటాడు, కేసు నడుస్తుండగా ఎందుకు అవుతుంది అనేసి మేము ఖండిస్తున్నాం అన్నట్టు. ఎట్టు పరిచినా కానీ 6 పోయి 100 కానీ 100 అయిపోయి 6 పోయినా కానీ మా భూమి మాకు కావాల్సిందని మేము కోరుకుంటున్నాం. తొలగిపోయారు, మీ భూమి వస్తుందని తొలగిపోయారు. సంతకాలు చేపించుకోరు. నాకేం తెలుసు, నాకు చదువు రాదా ఏం రాదా అంటే మా పౌరులు వచ్చి చూసారు. అది చూసారు కదా, అరే మీరు రిజిస్టర్ చేసినని మాకు చెప్పారు. చేస్తే నాకు ఏది తెలియదు కదా, నేను అమ్మాయికు నాకు ఏదని వాతావరణం నాకు తెలియదు. అంటే వాళ్ళు చేస్తే నాకు తెలిసింది. రాలే అక్కడ శివుడు, శ్రీనివాస్ వీలే కలవాడు, మల్లెడికి వెళ్ళాడు, ఎవరు కలవాడు. ఏమంటది ఏం మేడము, మీరు 5 గంటల ముందు ఆఫీస్ బంద్ అవుతుంది, మీరు 11 ఒకటిదాకా మా ముసలిని జరుపుకొని మీరు ఎట్లా కూర్చుని మీ ఆఫీస్లో అంటే నా వరకు ఉండే నేను చేసిన ఏంటది, ఏం చేస్తాను నేను, నువ్వు భర్త చేపిస్తా, నీకు నా చెట్ల కట్టలే ఉంది కానీ నా ముసలిని అని వారిని ఇచ్చి తెచ్చేసారు. నెల కింద మీకు 3 సార్లు పోయినా, 4 సార్లు పోయినా, మల్లారెడ్డి మిగిలిన జాగ్రత్త ఇచ్చినా, ఏం ఆరోపించినా మీకు ఏం చేయాలి సార్? మేడము ఎప్పుడు ఏడన్నా 11 కొట్టారు ఆఫీస్ దాకా ఆఫీసు ఉంటుంది. ఏ ఆఫీసు ఉంటుంది? బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధితో కూడిన జాతీయవాదానికి జనం పట్టం కడతారని 3 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అఖండ విజయం, ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా రుజువు చేశాయని అన్నారు. మోదీ గ్యారంటీకి ఇతరుల గారడి బాటలకు మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలుసు కాబట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ప్రధాని మోదీపై, ఆయన పాలనపై చాలా మంది చిల్లర మాటలు మాట్లాడారని అన్నారు. దేశం కీర్తిని దిగజార్చేలా మాట్లాడిస్తూ వారి మాటలకు ఈ ఎన్నికల ఫలితాలు చెంపదెబ్బ లాంటిదని చెప్పారు. తమ భవిష్యత్తును భద్రంగా చూసుకునే పార్టీ ఏదో ప్రజలు మరోసారి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా వారికి చెంప దెబ్బ లాంటివని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. తమ భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని ఎవరుంటే కాపాడుతారో, ఎవరుంటే ఈ దేశం ప్రగతిని సాధిస్తుందో, ఎవరుంటే ఈ దేశ ప్రజల యొక్క ప్రగతి గురించి ఆలోచిస్తారో కుండ బద్దలు కొట్టినట్టు ఆ రిజల్ట్స్ చెప్పినాయి. అందుకే 3 రాష్ట్రాల్లో కూడా, 3 పెద్ద రాష్ట్రాల్లో కూడా, ఆ 3 రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని అక్కడ వారు భారతీయ జనతా పార్టీని
మంచి మెజార్టీతో గెలిపించినారు. మధ్యప్రదేశ్లో 20 ఏళ్లుగా బీజేపీ పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మళ్ళీ పట్టం కట్టిండ్రు అక్కడి ప్రజలు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా వారి యొక్క అరాచక పాలనకు, అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణలో కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ యొక్క అవినీతికి, కుటుంబ పాలనకు చరమగీతం పాడినో అదే విధంగా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పాలనకు చరమగీతం పాడింది. ప్రధాని మోదీకి ఆయన యొక్క పరిపాలన దక్షతకు ఈ 3 రాష్ట్రాలు కూడా అధికారాన్ని, అక్కడ పార్టీని తీసుకొచ్చి ఒక గొప్ప కానుకగా ఇచ్చారని చెప్పొచ్చు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతో ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేటటువంటి ఒక ప్రచారం చేసి, లబ్ధి పొందేటటువంటి ఒక దుష్ప్రచారం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వారిని నియంత పోకడలకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల లోపల పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెన్సీని, వ్యతిరేకతను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ శ్రవణ్ కుమార్ ముందుకు వచ్చారు. ఈ నెల 17న హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో అంతర్జాతీయ ఫ్యాషన్ షోను నిర్వహించనున్నారు. ఎలియనోర్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఫర్ ఎకాజ్ 2023 పేరుతో నిర్వహించనున్నారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన పోస్టర్ను నగరంలోని మార్క్ మీడియా సెంటర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్, నిర్వాహకులు సబితారెడ్డి, డిజైనర్లు పాల్గొన్నారు. ది కలర్ చేంజింగ్ ఎన్సెంబుల్స్ థీమ్తో తన కలెక్షన్ను ప్రదర్శించనున్నట్లు ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇందులో మహిళలు బాల్యం నుంచి 19 ఏళ్లు వచ్చే వరకు వారిలో జరిగే మార్పులను ప్రదర్శించినట్లు ఆయన చెప్పారు. 3 విభాగాలుగా షో జరిగే షోను ప్రతి ఒక్కరూ వచ్చి బాలికలు చేయూత అందించాలని నిర్వాహకులు సబితారెడ్డి తెలిపారు. When we first started, మేము ఈ కాజ్ కోసం చేద్దాము అనుకున్నప్పుడు we thought we'll do it in a way that జనాల్లోకి వెళ్తుంది అని చెప్పి ఎడ్యుకేట్ చేయడం కోసము కొంచెం ఇన్నోవేటివ్గా we chose fashion because ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. that is how we need to take it to people కాబట్టి the first time we went to Shravan Kumar, like you know, he's one of the best in the industry. So athan దగ్గరికి వెళ్ళినప్పుడు when you're doing it for a cause, he said one thing. He said that Hyderabad should only keep shining and not lose any pearls because it is the city of pearls. So that one thing which Shravan told us have driven us this far, and people from all over the country, designers from all over the country, models from all over the country, and women from all over the country across any categories are coming, walking for us, talking for the cause. Kids among girls and women at grassroots, and we also, along with distributing period care kits, we also provide employment opportunities to women at grassroots. So they sell these period care kits and they generate livelihood out of it, and we are doing that with help of funding, and we make these kits available to girls and women with help of fundings from our community, from our society, from the corporate organizations. So this is what we do. We have with as part of this platform, what we will be doing is we will be distributing period care kits to girls in the schools, and the objective of this is to be able to
help them use reusable sanitary napkins, which are not just sustainable options of managing menstruation, but they are also very convenient to use and helpful for their health and their bodies, because they will not be exposing their bodies to the harmful chemicals of disposable pads. That is how they will be safeguarding their health, and at the same time they will also be safeguarding environment. So yeah, that's it. So the initiative starts, and we would be helping them to make use of these cloth pads, which last for at least 2 to 3 years. Thank you. సమాజంలో ప్రతి వర్గంలో మంచివారు చెడ్డవారు ఉంటారని, ఆ చెడ్డవారికే ఈ హెచ్చరిక అని హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో డ్రగ్స్ విషయంపై సమావేశమవుతామని సిపి తెలిపారు. సినీ వర్గాల వారు డ్రగ్స్ ని ప్రోత్సహిస్తూ పార్టీలు చేసుకుంటున్నారని, డిమాండ్ ఉంటే సప్లై ఉంటుందని, డిమాండ్ లేకపోతే సప్లై జరగదని అన్నారు. కావున సినీ వర్గాల వారు, పబ్బు యాజమాన్యాలు ఇతరు సమావేశంపై డ్రగ్స్ అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. వినగలిగినంత వరకు సినిమా పెద్దలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అట్లాగే పబ్ యాజమాన్యాల సంఘాలు కూడా ఉండొచ్చు, అవన్నీ నేను చూస్తాను. దయచేసి మీలో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. యూ ప్లీజ్ స్టాప్ దిస్. అవర్ సిటీ షుడ్ బి క్లీన్, నీట్, లివబుల్. డోంట్ మేక్ ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుందో, ఎక్కడైతే వీటికి ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు చొరవ తీసుకోవాలి. వాళ్ళు చొరవ తీసుకునే విధంగా మేము కూడా అడుగులు వేస్తాం. వాళ్ళని కలుపుకొని ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ, ఇప్పుడు ఇందాక పబ్స్ రెస్టారెంట్స్ అంటే అన్ని పబ్స్ అన్ని రెస్టారెంట్స్ దుర్మార్గంగా డ్రగ్స్ చేస్తాయని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే సినిమా వర్గాలు ఉన్నాయంటే మొత్తం అందరూ అట్లని కాదు, ఎక్కడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పెద్దలు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా మంచిగా పబ్స్ని జాగ్రత్తగా చట్ట ప్రకారం నడుపుకుంటూ చట్ట ప్రకారం వచ్చిన లాభాలతోనే తృప్తి పడే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వీళ్ళు కొంచెం ముందుకు రావాలి. పోలీసులు చూసి చూడకుండా పక్కన జరుగుతుంది, అది పోలీసుల పని, మాకెందుకులే ఉండకూడదు. సో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గతంలో తమ సమస్యలు తెలిసిన సీఎం రేవంత్ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం తమకు ఉందని అన్నారు. ముఖ్యంగా సంవత్సరానికి ప్రతి ఎంపీటీసీకి 20 లక్షల చొప్పున బడ్జెట్ కేటాయించాలని, గ్రామ పంచాయతీలో గౌరవప్రదమైన సీటు ఒక గదిని కేటాయించాలని ఎంపీటీసీల నాయకులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేస గౌరవాన్ని ఇవ్వాలని, 7 రకాల స్టాండింగ్ కమిటీలను పునరుద్ధరించాలని, 15,000 గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోని తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి సీతక్కలకు వివరించనున్నట్లు తెలిపారు. మా తెలంగాణ ఎంపీటీసీల సంఘం పక్షాన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఎంపీటీసీల వ్యవస్థ ఆ రోజు 1994లో దివంగత రాజీవ్ గాంధీ గారు వారు దృఢ సంకల్పంతో స్థానిక సంస్థలు బలోపేతానికై 73-74 రాజ్య చట్ట సవరణ తీసుకొచ్చి 243 జీవో 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలు పాలన వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల బలోపేతానికై ఎంపీటీసీల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాటి నుండి నేటి వరకు ఎంపీటీసీ వ్యవస్థను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. మాకు కల్పించిన గౌరవ వేతనం ఒకటే ముఖ్యం కాదు, గౌరవ వేతనంతో పాటు గ్రామాల్లో మా ఆత్మ గౌరవ సమస్యలు ముఖ్యం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2006లో ఒక స్థానిక సంస్థల ద్వారా జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సందర్భము, ఎంపీటీసీల సంఘంలో ఆ రోజు పోరాడినటువంటి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి స్థానిక సంస్థల పట్ల అపారమైనటువంటి అనుభవం ఉంది. తప్పక మా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల లోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీటీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మహిళలు బార్లు తీరారు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ కేవైసీ కోటం తంటాలు పడుతున్నారు. రోజుల తరబడి గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
మహిళలు గంటలు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. నియోజకవర్గంలోని నెన్నెల, తాండూరు, భీమిని, కన్నెపల్లి, బెల్లంపల్లి మండలాల నుంచి మహిళలు, వృద్ధులు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. 500 రూపాయల గ్యాస్కు ఈకేవైసీకి సంబంధం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈకేవైసీకి వచ్చే ఏడాది మార్చి వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. ఏజెన్సీలు వినియోగదారులపై ఒత్తిడి తెస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాచకొండ సిపిడిసి చౌహాన్ కు కార్యాలయంలో పూలతో వీడ్కోలు పలికారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే పోలీస్ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు కమిషనర్లు డీజీపీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇందులో రాచకొండ సిపిగా పనిచేసిన చౌహాన్ కూడా ఉన్నారు. దీంతో ఆయనకు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. డీసీ చౌహాన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక్కో పోలీసు అధికారి పూల వర్షం కురుస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆయన బయటకు వచ్చిన మహిళా పోలీసులతో ఫోటో దిగారు. కాగా రాచకొండ సిపిగా సుధీర్ బాబును నియమించారు. చౌహాన్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.